రాత్రి పడుకునేప్పుడు ఏవో ఆలోచనలు. గత కొన్ని రోజులుగా కొన్ని సమస్యలు పీడిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంది. ఎలా పరిష్కరించుకోవాలో తెలియక రాత్రంతా ఒకటి ఆలోచనలతో నిద్ర అస్తవ్యస్తంగా వచ్చింది. దైవాన్ని ప్రార్థించి పడుకున్నాను. తెల్లవారుతుండగా కోడి కూత వినబడింది. అలా మగత నిద్రలో ఉన్నాను. ఏమిటి? ఎటు చూస్తున్నావు? ఏం తెలుసుకోవాలని ఆలోచిస్తున్నావు? నీకు వచ్చే సమస్యలు, నీకు ఏర్పడిన కష్టాలు, కారణాలు, వీటి కోసమే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావా? పరిష్కారం దొరకక సరైనటువంటి సహాయం చేసేవాళ్ళు లేరని, నీవు చేసిన పొరపాట్లకు ఎవరినో కారణంగా చూపుతూ, వలన నాకు ఈ కష్టం వచ్చింది, వారి వలన నాకు ఈ నష్టం వచ్చింది అని ఇతరులపై నిందలు వేస్తూ జీవిస్తున్నావా? రాగాలు, ద్వేషాలు, కుటుంబంతో ఉన్నటువంటి బాంధవ్యాలు, వీటి వలన వచ్చే సమస్యలు నిరంతరం నెత్తిన పెట్టుకుని ఎంతకాలం మోస్తూ తిరుగుతావు? నీవు ఎంతకాలం, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు గడిచినా సమస్యలు తీరేవి కావు. ఎందుకంటే నీవు సత్యాన్ని మరచి చరిస్తున్నావు. నీలో సత్యదృష్టి ఉన్నా దానిని సరైన కోణంలో ఉపయోగించుకోలేకపోతున్నావు. ఎంతో తెలివితో ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నాను అని అనుకుంటున్నావు. కానీ వాటి వెనక ఉండే కారణాన్ని గ్రహించలేకపోతున్నావు. సత్యం తెలుసుకో. నీకు మానవ జన్మ ఇచ్చింది నేను. నీకు ఓ అద్భుతమైనటువంటి కుటుంబాన్ని ఏర్పరిచింది నేను. నీ జీవన గమ్యాన్ని కూడా నేనే. నీలో కలిగే ఆలోచనలన్నీ కూడా నా నుండే వస్తున్నాయి. అయితే వాటిని నీవు సరైన దారిలో ఆలోచించుకోలేకపోతున్నావు. అందుకే అవన్నీ నీకు సమస్యలుగా కనబడుతున్నాయి. చూడు, నా వైపు చూడు. నీవు ఎంతసేపు నా వైపు చూడగలిగితే నీ సమస్యలు అంత త్వరగా తగ్గిపోతాయి. ఎందుకంటే నీకు ఇన్ని సంబంధాలు, బాంధవ్యాలు ఇచ్చింది నేనే కదా. నువ్వు గుర్తించకపోతే ఎట్లా? నన్ను గ్రహించలేని స్థితి నీలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం సమస్యల వలయంలో నీవు చీకటిలో వెతుక్కుంటూ పోతూనే ఉంటావు. చీకటి అంటే అజ్ఞానం. పరిష్కారం కాలేని సమస్యల చుట్టూ తిరగడమే అజ్ఞానం. అలా జీవిస్తుంటే ఎలా? నన్ను చూడు, నా గురించి ఆలోచించు. నా గురించి ఎంత దీర్ఘంగా ఆలోచిస్తావో అప్పుడు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా గడ్డిపరకల్లా కనబడతాయి. నన్ను లోపలికి తీసుకుంటూ వెళుతున్నంతసేపు నుండి ప్రవహించేటటువంటి జ్ఞానాగ్ని వాటిని దగ్ధం చేస్తాయి. ప్రతి పని నేనెత్తిని నీవే వేసుకొని నేనే చేస్తున్నానని బాధపడుతున్నంత కాలం నేను నీ దగ్గరికి రాలేను కదా. ఎందుకంటావా? మన ఇద్దరి మధ్యలో ఒకటి ఉంది, మాయ. దానిని వ్యామోహం అంటారు. ఎటువంటి వ్యామోహమైనా కావచ్చు. నేను అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను, కాపాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయితే నీవు నా వైపు చూడటం లేదు. ధ్యానించు, ప్రార్థించు. ఇంత ఉన్నతమైన భవిష్యత్తు, గొప్ప జీవితాన్ని ఇచ్చిన నన్నే మర్చిపోతే ఎట్లా? ఎప్పుడో పూజా మందిరానికి వెళ్ళినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను నీకు గుర్తొస్తుంటాను. అప్పుడు మాత్రమే నన్ను ప్రార్థిస్తావు, కూడా అనేక కోరికలతో. నీలో ఉన్న నాకు కష్ట సుఖాలు తెలియవా? లే, పైకి లే. జ్ఞానం అనే మొద్దు నిద్ర నుండి పైకి లేవు. జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి నా వైపు చూడు. అన్ని కర్మలలో నన్నే తలుచుకో. అప్పుడు చూడు, ఒక అద్భుతం జరుగుతుంది అనేటువంటి మాటలు నాకు వినబడ్డాయి. నేను కళ్ళు నిలుముకొని పైకి లేచి చూడగా అక్కడ ఎవరూ లేరు. వాస్తవమా, భ్రమ? మరలా ఆలోచనలో పడ్డాను. అయితే ఆచరించి చూద్దాం ఒకసారి ఏమవుతుందో అనుకున్నాను. ఓం తత్ సత్. సత్యమేవ జయతే.